We are not making any show here, మరి మేము ఇక్కడ ఏదో ఒక ఏమంటారు సో but talking in English. మరి ఇంగ్లీష్ లో మాట్లాడడం బట్టి మేము మీ ముంగట ఏదో మా జ్ఞానాన్ని ప్రదర్శించుకోవట్లేదు, But we are learning మనం for the నేర్చుకుంటున్నాం. future. మరి భవిష్యత్తు కోసం మనం నేర్చుకుంటున్నాం. Even the children sitting here, మరి ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు కూడా they should learn English మరి better than others. వేరే వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. Those who attend Hebron churches, మరి ఎవరైతే ఎబ్రోన్ సంఘానికి వచ్చారో మందిరానికి, normally those children were very active in English and very fluent in English other than other people. మరి వేరే వాళ్ళకంటే ఎక్కువగా ఈ మందిరంకి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో చాలా మెరుగ్గా ఉన్నారు. Because they keep on hearing in English and Telugu. ఎందుకంటే వాళ్ళు తరచుగా ఈ యొక్క ఇంగ్లీష్ తెలుగు వర్తమానాలన్నీ కూడా వింటా ఉన్నారు. So that's why it become a little bit easy for them to, they'll get some accent also, the fluency, everything they will grasp. మరి ఆ విన్నదాన్ని బట్టి వాళ్ళకి ఎంతో సహాయం అయింది అన్నట్టు. అన్ని విషయాల్లో ఇంగ్లీష్ లో మాట్లాడడం చాలా తేలికైపోయింది. In the same way, because of that, even I have learned and has come so far. అదే విధంగా నేను కూడా నేర్చుకున్నాను. I did study, I didn't learn any grammar, I never went to anywhere, only by hearing Hebron messages. మరి నేనేమి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్కూల్లో కానీ ఎక్కడ కూడా నేర్చుకోలేదు. కేవలం ఎబ్రోన్లో ఉన్న మెసేజ్ ద్వారానే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. That's why I'm thinking this messages, this English also will help your children. అందుకే నేను అనుకుంటున్నాను, మనం కూడా మన సంఘంలో ఈ విధంగా చేస్తే అది ఖచ్చితంగా పిల్లలకి మనందరికి కూడా ఉపయోగపడుతుంది. So now let's go to Matthew chapter 7 and verse 7. ఇప్పుడు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తాం. Ask and it will be given to you, seek and you will find, knock and it will be open to you. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. This verse is very familiar and very fond of each one of us. మరి ఈ వచనం మనకి ఎంతో తెలిసినటువంటి భాగమే, మనందరికి కూడా చాలా ఇష్టం ఈ వచనం. Because God says, ask anything you want, I will give you. ఎందుకంటే దేవుడు ఇక్కడ అడగండి, మీరు ఏది అడిగినా మీకు ఇవ్వబడని చెప్తా ఉన్నాడు. Normally, if anyone in the world, if our father or mother or anybody else, if the same promise, if they make, we will be very happy. సాధారణంగా ఈ లోకంలో మరి తల్లి గాని తండ్రి గాని ఎవరైనా మనతో ఈ మాట చెప్తే మనం ఎంతో సంతోషిస్తాం. So we'll bring a list of things. అయ్యా మనం పెద్ద పట్టికనే రాస్తాం ఇంకా. So whatever we like, we will ask him. మరి మనకి ఏది నచ్చితే అది వాళ్ళని అడుగుతాం. Someday one lady asked the head of John the Baptist. మరి ఒక స్త్రీ అడిగింది కదా బైబిల్లో, యోహాను తల అడిగిందని. Because her father asked her, ask my child whatever you want, even half of the kingdom of my kingdom. వాళ్ళ తండ్రి అన్నాడు ఆమెతోటి, నువ్వు అడుగు, నువ్వు ఏది అడిగినా ఇస్తా, రాజ్యంలో సగ భాగమైనా సరే నీకు ఇచ్చేస్తా అన్నాడు. So in that way I don't want you to ask. మరి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ విధంగా అడగకూడదు. Somebody's head. వేరే వాళ్ళ తల కావాలని అడగద్దు. Those who are against you, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ తల అడగద్దు. those who are accusing you or those who are troubling you. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో తిడుతా ఉన్నారో వాళ్ళ తల కావాలి ప్రభు అని అడగద్దు. So even not only that, we have to understand this particular words in depth. అంత మాత్రమే కాదు, ఈ వచనాల్ని మనం ఇంకా లోతుగా ధ్యానిస్తాం. Is it really to understand? We have to understand in that way. ఇది నిజంగా ఆ విధంగా అర్థం చేసుకోవడానికి రాయబడిందా? Is God asking us, expecting us to ask whatever we like? దేవుడు నిజంగా మనము ఏది కావాలంటే అది అడుగుమని చెప్పేసి ఇక్కడ రాయించాడా? No, not in that way. కాదు, ఎంత మాత్రం కూడా ఆ విధంగా కాదు. If we keep on asking and going, Lord give me bike after car after another like things, how it will be? మరి చూడండి, మనం దేవుణ్ణి ప్రభు ఒక బైక్ కావాలి, తర్వాత ఇంకా కార్ కావాలి, తర్వాత ఇంకేదో కావాలి, ఇలా అడుక్కుంటూ వెళ్తా ఉంటే, so all those things are worldly things. అవన్నీ కూడా ఈ భౌతిక సంబంధమైన విషయాలే అవుతాయి. What happens? ఏం జరుగుతుంది మనం ఆ విధంగా అడిగితే? In the sight of God, asking those things, worldly things, like asking a scorpion. మరి ఇవన్నీ కూడా లోక సంబంధమైన విషయాలు అడగడం దేవుని దృష్టిలో ఎలా అవుతుందంటే ఒక తేలును అడగడం లాంటిది అవుతుంది. If your child asks you, father, mother, please give me a scorpion so that I may play with it.
మరి మీ పిల్లలు అన్నారనుకోండి, మమ్మీ లేదా డాడీ నాకు ఒక తేలు ఇవ్వండి నేను ఆడుకుంటానంటే, will you give that? నువ్వు నిజంగా తేలిస్తారా? What happens? ఏం జరుగుతుంది ఇస్తే? It will bite and your son will use. మరేం అది తేలు గరుస్తుంది, అప్పుడు చనిపోతారు. So in that way, God is not going to give whatever you ask anything. మరి దేవుడు కూడా అదే విధంగా మనం ఏది అడిగితే కూడా అది ఇవ్వడు. But there is some system and there is some specific thing God is asking us to, expecting us to ask. దేవునికి కూడా ఒక పద్ధతి ఉంది. మనము వేటిని అడుగుమంటున్నాడు, దేవుడు మనకు వేటిని ఇవ్వాలనుకుంటున్నాడు. So let's turn again towards లూక్ James. యాకోబు రాసిన పత్రిక James chapter 5, I think 4, Yeah. 4 or 5, I don't know. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. Read. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. So even if you ask those things, you ask, do not receive, because you ask wrongly to spend it on your passions. If you ask anything for your passions, God will not give you. మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అడిగేది ఏదైనా కూడా మీ భోగేచ్ఛల గురించి అంటే మీ దురాశల గురించి అడిగితే దాన్ని దేవుడు ఇవ్వడు. He will not give you. దేవుడు అలాంటి వాటిని ఇవ్వడు. Not only that, sometimes God says we don't even know how to ask the Lord. దేవుడు ఇంకేం చెప్తున్నాడంటే కొన్నిసార్లు దేవుని ఏం అడగాలనో కూడా మనకు తెలియదు. There is another words I don't know, I am not sure about that. ఇంకో వచనం కూడా అదే విధంగా ఉంటుంది. Whatever you ask in my will, I will give you. మరి నా నామమున మీరు ఏది అడిగినను నేను మీకు ఇచ్చేదను. దయచేసి ఎవరైనా చదవండి. నా నామమున ఏది అడిగినను మీకు ఇచ్చేదను. జాన్ గాస్పెల్. Please read. So in his will we have to ask. This is very clear. ఇది ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా అడగాలంటే దేవుని నామం పేరట దేవుని చిత్తంలో అడగాలి. We have to, if you want to, so I want to tell in other way. ఇదే విషయాన్ని నేను ఇంకో రకంగా చెప్పాలనుకుంటున్నాను. If you want your prayers to be strong and be answerable in the sight of God, మరి దేవుని దృష్టిలో మీ ప్రార్థనలు ఎంతో బలంగా అవి జవాబు రావాలని మీరు అనుకుంటే, which able to get the answers from the Lord, దేవుని నుండి మీరు చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు రావాలనుకుంటే, then first of all you have to know how to do God's will. మొట్టమొదటిగా మీరు దేవుని చిత్తాన్ని చేయడం తెలుసుకోవాలి. The prayers that does not knowing and doing the will of God will not effective prayers. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడము చేయడం అనేది లేకుంటే అది ఎంత మాత్రం కూడా మరి చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థన కాదు. So for better prayer you have to learn how to do God's will. మొట్టమొదటిగా మనం ఎలా ప్రార్థించాలంటే దేవుని చిత్తాన్ని చేయడం ఎలా అని ప్రార్థించాలి. For example, if you want anything from God, even job and marriage, whatever, in the will of God, then you will get a definite answers. మరి దేవుని చిత్తంలో మీరు ఏదైనా ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, దాని గురించి ప్రార్థన చేయాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా దేవుని చిత్తం అని మనం అడిగినప్పుడు దానికి సమాధానం ఇస్తాడు. Even for your career and even for your business, if you go to God, go to the Lord and ask the Lord, is it thy will to do certain job or certain business? If you ask that, మరి అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ప్రభువా ఇది చేయడం నీ చిత్తమా అని అడిగితే God will be very happy and he will open to you his will. He will make you to understand his will. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు మన పట్ల దేవుని యొక్క ప్రణాళికని మనకు బయలుపరుస్తాడు. Then you will know what to ask in the will of the Lord. అప్పుడు దేవుని చిత్తంలో మనం ఏం అడగాలనో మనకు తెలుస్తుంది. Then your answers, your prayers will be answered very soon and definitely. అప్పుడు మన ప్రార్థనలకి ఎంతో త్వరగా జవాబు లభిస్తుంది. So, but without knowing the will of God, just randomly asking and keep on asking and months together, years together asking, that's not the right thing to do.
దేవుని చిత్తం తెలుసుకోకుండా మనము ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా అదంతా కూడా సమయం వృధానే అది. Now let us come to the point in 11th chapter and 1 to 13 of Luke. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి నుండి 13 వచనాలు మనం చూద్దాం. Let's read 1 to 13. 11. No, 11th chapter 11 to 13. 11వ అధ్యాయం 11 నుంచి 13. Mm. 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 See what Jesus is telling here. చూడండి దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు. God will give you good things, not bad things. దేవుడు ఎప్పుడు కూడా మంచి విషయాలు ఇస్తాడు, చెడ్డవి కాదు. Not harmful things like a scorpion. అవి మరి తేలువలే కీడు చేసేటివి కాదు. But he will give you egg. మరి గుడ్డు లాంటి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేటి మంచి విషయాలు. So the egg will give us strength and nutrition to our body. మరి ఈ గుడ్డు ఆహారం మనం తిన్నట్లయితే మనకి ఎన్నో ప్రోటీన్స్ మరి కొంచెం బలవర్ధంగా అవుతాం మనం. Still continuing the same topic, Jesus telling in 13th verse. అదే విషయాన్ని 13వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు. Kindly read. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించున్నాను. Now what the Lord Jesus wants to know us. మరి దేవుడు ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలని చెప్తా ఉన్నాడు. What is the good thing he wants to give us? ఏ మంచి విషయాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. It is not anything in this world. అది లోక సంబంధమైనది కాదు. Not material things. అది భౌతిక సంబంధమైనది కూడా కాదు. Not for our luxuries or not for ourselves. అది మన కోసమో లేదంటే మన సుఖవంతమైన జీవితం కోసమో కాదు. The first thing is the good thing is receiving the Holy Spirit. మొట్టమొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. No such a good thing on this earth like the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ కంటే మించింది ఏది కూడా ఈ లోకంలో మంచిది లేదు. Holy Spirit is wonderful thing. మరి పరిశుద్ధాత్మ అనేది ఎంతో అద్భుతమైన విషయం. That is what God expecting us to ask. దేవుడు ఈ పరిశుద్ధాత్మను మనం అడగాలని చెప్తా ఉన్నాడు. We have to leave everything aside. Ask the Holy Spirit. మనం అన్ని విషయాలు కూడా పక్కన పెట్టేసి ఈ పరిశుద్ధాత్మను అడగాలని దేవుడు చెప్తున్నాడు. It may not look serious and it may not look important for you. అది మనకంత ప్రాముఖ్యమైనదిగా అనిపించకపోవచ్చు. In fact, it will not be look important for us. మనకు నిజంగానే అది ఇంపార్టెంట్ అనిపించదు. Because I never saw anybody asking Holy Spirit in our church all these prayers. మరి ఇన్ని ప్రార్థనలో నేను ఎప్పుడు కూడా ప్రవ్వా నాకు పరిశుద్ధాత్మని ఇవ్వని ఎవ్వరు కూడా ప్రార్థన చేసినట్లు నేను గమనించలేదు. No one has given any prayer request to Anna, please pray for me to get Holy Spirit like that. ఎవరు కూడా మరి అన్న నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఇవ్వలేదు. So nobody knows the importance of the Holy Spirit. ఎవరికి కూడా ఈ పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రాముఖ్యత తెలియదు. Actually we don't want at all. మనకు అది అవసరమే లేదు. We want worldly things. మనకి లోక సంబంధమైనవే కావాలి. We want health. మనకు ఆరోగ్యం కావాలి. We want wealth. మనకు సంపద కావాలి. We want name and fame. మనకు మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి. We want good dress and good atmosphere and the rich atmosphere. మంచి వస్త్రాలు కావాలి. మనకు మంచి సుఖకరమైనటువంటి జీవితం కావాలి. We don't want Holy Spirit. మనకు పరిశుద్ధాత్మ అవసరం లేదు. But in fact all these things will not help you at all. కానీ నిజానికి ఇవి ఏవి కూడా మనకి ఉపయోగపడవు. If you ask the Holy Spirit, God will give you all these things along with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఆ పరిశుద్ధాత్మతో పాటు ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. Not Jesus one day and some other portion he is telling that if you ask the Son, God will give you everything along with the Son. ఒక భాగంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు కుమారుని అడిగితే కుమారునితో పాటు సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. So we are very clever people. We will ask like that. We don't want Son, but give rest of the things. మనం ఎంతో తెలివైన వాళ్ళం. మనం ఏమంటామంటే మా కుమారుడు వద్దు కానీ కుమారుని ఇచ్చేటి అన్ని కూడా కావాలండి. We don't want Holy Spirit, but we want everything. మాకు పరిశుద్ధాత్మ అవసరం లేదు కానీ మిగతా అన్ని కూడా కావాలంట. Bible is not like that. మరి బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. God is not like that. దేవుడు ఆ విధంగా లేడు. God will never give you anything apart from the Lord, apart from Lord Jesus Christ or from Holy Spirit.
మరి పరిశుద్ధాత్మ కాకుండా యేసు ప్రభు కాకుండా వేరే ఏది కూడా దేవుడు మనకి ఇవ్వడు. But everything included in the Lord Jesus Christ. ఎందుకంటే దాంట్లోనే యేసు ప్రభులోనే సమస్తం కూడా ఇమిడి ఉన్నాయి. So if you want riches, you ask the Lord Jesus. మీకు ఐశ్వర్యం కావాలంటే యేసు ప్రభుని అడగాలి. Because riches are in Christ Jesus, the unsearchable riches of Christ. ఎందుకంటే ఇక్కడ రాయబడింది కదా, క్రీస్తులోనే ఐశ్వర్యం అంతా దాగి ఉంది. That's why we have to ask the Lord Jesus Christ. మనం దేవుణ్ణి ఐశ్వర్యానికి బదులుగా యేసు ప్రభు నువ్వే కావాలని అడగాలి. So along with the Lord Jesus Christ, the riches also come into our life. యేసు ప్రభులోనే యేసు ప్రభుతో పాటు ఆ ఐశ్వర్యం కూడా మనకు వస్తుంది. So do we know how to ask the Lord? ఇప్పుడు తెలుసా మనకు దేవుణ్ణి ఏ విధంగా అడగాలి? The prayer is an art. మరి ప్రార్థన కూడా అదేంటిదంటే ఒక కళ, అది ప్రార్థన చేయడం కూడా. If you keep on praying and observing the things, how God is responding to your prayers, keep on observing your prayers. మరి మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు అన్ని కూడా గమనించినట్లయితే దేవుడు ఏ విధంగా వాటికి సమాధానం ఇస్తున్నాడని, then you will learn the art of this prayer. అప్పుడు మనం చెప్పినటువంటి ఇక్కడ రాయబడినటువంటి ప్రార్థన అనేది మనకు వస్తుంది. David is the perfect artist of prayer. మరి దావీదు కూడా మరి ప్రార్థన చేయడంలో ఆయన ఎంతో నిపుణుడు. David knows how to ఏమంటారు మస్కగొట్టడం దేవుణ్ణి. దావీదుకు బాగా తెలుసు దేవుణ్ణి ఎలా బుట్టలేసుకోవాలని. So we have to learn that. మనం కూడా అది నేర్చుకోవాలి. All those skills we have to learn. అన్ని స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి. So we have to learn to hold one hand of the Lord. మరి మనము దేవుని చేతిని ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. After that second hand also. రెండో చేతిని కూడా ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. So both the hands we have to capture. ఫస్ట్ మొదటిగా రెండు చేతులు దేవుని చేతులు పట్టుకోవాలి. The same thing Jacob did to God in that night. యాకోబు కూడా ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయినప్పుడు అదే చేశాడు కదా. Yeah, that is the prayer of heart. అది మరి ప్రార్థన చేసేటువంటి విధానం. Taking one small promise. ఒక చిన్న వాగ్దానం తీసుకొని then you have to meditate on that, you have to pray, and you have to grasp the attention of the Lord with that promise. దాన్ని ధ్యానించి మనం దాని గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి. See here, Lord Jesus is openly telling you have to ask the help of Holy Spirit. మరి ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు కదా, మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి అని చెప్పేసి చెప్తున్నాడు. What a wonderful promise God is giving. It is a chance. అది ఎంత అద్భుతమైనటువంటి అవకాశం మనందరికి. God is telling to grab everything with your both hands. మరి నీ రెండు చేతులతో దాన్ని సంపాదించుకొని దేవుడు చెప్తా ఉన్నాడు. grab. మరి పట్టుకోండి. బూట్స్ కట్టుకుంటాం కదా, దొరుకుతాయి, పోయి మొత్తం ఎత్తుకొచ్చుకుంటాం కదా, మొత్తం బూట కట్టుకొని. దట్స్ గ్రాబింగ్. ఆ విధంగా చెప్తా ఉన్నాడు, అంతా కూడా దగ్గరికి తీసుకోవడం, లాక్కోవడం. టేకింగ్ ఈస్ మీన్ టేకింగ్ one particular item among many items. అక్కడ చాలా వస్తువులు ఉంటే తీసుకోవడం అంటే దాంట్లో ఒక వస్తువు తీసుకోవడం. బట్ గ్రాబింగ్ మీన్స్ ఆల్ టుగెదర్. మరి అదేంటంటే అంతా కూడా ఉన్నదంతా కూడా తీసుకోవడం, దోచుకోవడం. సో దట్స్ వాట్ వి హావ్ టు డు. అది మనం ఆ విధంగా చేయాలి. వి హావ్ టు గ్రాబ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అలాంగ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. We have to learn the art of prayer. మనము ఆ విధంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. What happens after getting Holy Spirit? If you ask the Holy Spirit, God will give you. Then how it will be beneficial to us? పరిశుద్ధాత్మ గురించి మనం ప్రార్థించాం, దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా సాయం చేస్తాడు? How he will help you? ఏ విధంగా సాయం చేస్తాడు పరిశుద్ధాత్మ? So Holy Spirit is in the will of the Lord. పరిశుద్ధాత్మ కూడా దేవుని చిత్తంలోనే ఉంది. If you ask the Holy Spirit, definitely God will give you Holy Spirit. పరిశుద్ధాత్మను మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. Because that is asking in the will of God. ఎందుకంటే అది దేవుని చిత్తంలో మనం అడుగుతున్నాం. Are you understanding my point? మీకు అర్థమవుతుందా ఈ విషయం? Later I will ask you everything. మరి తర్వాత మీకు అన్ని ప్రశ్నలు అడుగుతాను. So now let us come to this point. This is second point. ఇప్పుడు రెండో విషయాన్ని మనం చూద్దాం. It is a second phase or second transition. మీరు ఏదన్నా అనుకోండి, రెండో భాగము, రెండో విషయం ఏదన్నా అనుకోండి. But it is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Why the Holy Spirit? ఎందుకు పరిశుద్ధాత్మ మనకి? What he will do coming into our life? మన జీవితంలోకి వచ్చి ఈ పరిశుద్ధాత్మ అసలు ఏం చేస్తాడు? Holy Spirit gives the knowledge. మరి పరిశుద్ధాత్మ మొదటిగా మనకు తెలివినిస్తాడు. Holy Spirit knows everything. ఎందుకంటే పరిశుద్ధాత్మకి ప్రతిదీ కూడా తెలుసు. Because he is from the beginning of the earth. ఎందుకంటే ఈ భూమి కంటే ముందు నుండి పరిశుద్ధాత్మ ఉన్నాడు. See, AI knows everything.
ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అంతా తెలుసు. So whatever you want, it will give you. నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది ఇన్ఫర్మేషన్. If you ask how to suicide, it will give you the plans. మరి ఎలా ఆత్మహత్య చేసుకోవాలంటే కూడా చక్కగా మీకు ఎలా ఆత్మహత్య చేసుకోవాలో చెప్తుంది. So if you want to rob something bank also, it will give you the nice plans. మరి బ్యాంకు ఎలా దొంగతనం చేయాలంటే కూడా మంచి సలహాలు ఇస్తుంది. How to murder a person, it will give you answers. మరి ఒక వ్యక్తిని ఎలా చంపాలో కూడా మనకు విషయాలు చెప్తుంది. Even recently born AI, మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏఐ, recently born, కొత్తగా పుట్టినటువంటి, not even 2-3 years, 5 years old also. I think so. అంటే గత 5 సంవత్సరాల ముందు ఏఐ లేదు, అది ఇప్పుడు కొత్తగా వచ్చింది. But recent that very short period, AI can able to give you so much knowledge. Then Holy Spirit, who is dwelling from the beginning of the earth, how much knowledge the Holy Spirit would have? మరి 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఏఐ మనకి ఇంత విషయాన్ని ఇస్తే, భూమి కంటే ముందున్నటువంటి పరిశుద్ధాత్మ మనకి ఎన్ని విషయాలు తెలియజేస్తుంది. That's what we have to understand. అది మనం అర్థం చేసుకోవాలి. If you have Holy Spirit, మీకు పరిశుద్ధాత్మ ఉంటే, you will have the knowledge of whose knowledge? The knowledge of Enosh. మరి మనకి పరిశుద్ధాత్మ ఉంటే ఎనోష్ యొక్క జ్ఞానం కూడా మనకు ఉంటుంది. The knowledge of Noah. నోవా యొక్క జ్ఞానం ఉంటుంది. The knowledge of and experience of Abraham. మరి అబ్రహాం ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు ఉంటుంది. The experience of David. దావీదు యొక్క అనుభవం ఉంటుంది మనకి. Not only that, the power of David. మరి దావీదుకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది. Even the power of Samson. సంసోనుకు ఉన్నటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది. All these things because of Holy Spirit they did. వాళ్ళన్నీ కూడా ఆ విషయాలు ఎలా చేశారంటే పరిశుద్ధాత్మ శక్తిని బట్టే చేస్తారు. Now tell me how you will become if you get that Holy Spirit. ఇప్పుడు మీరు చెప్పండి, మీకే పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఆ శక్తితో మీరు ఏం చేస్తారు? Now you will look like Samson now. మీరు ఇప్పుడు ఒక సంసోన్ లాగా బలంగా అయ్యారు. If you have Holy Spirit, even now you can take a stone and what's it? పరిశుద్ధాత్మ ఉంటే మీరు కూడా దావీదులా ఒడిసెలు తిప్పి గొలియాత్ అంటే కూడా చంపేయచ్చు. You can kill anybody, not only Goliath. గొలియాత్ మాత్రమే కాదు, ఎవరినైనా చంపేయచ్చు. So I'm just joking. నేను మామూలుగా చెప్తున్నాను. So that's what, if you have Holy Spirit, you will have such an experience and knowledge and power. చూడండి, పరిశుద్ధాత్మ మనకుంటే మన లోపల అంత శక్తి, అంత జ్ఞానం ఉంటుంది. Moreover, the most important thing what you will get from the Holy Spirit, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ నుండి మనం ఏం పొందుకుంటామంటే, you will get the Lord Jesus Christ. యేసు ప్రభువుని మనం పొందుకుంటాం. Whatever in the Holy Spirit, in the Lord Jesus Christ, you will get. యేసు ప్రభువులో ఉన్నదంతా కూడా మనం పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటాం. Because the Bible is not telling Lord Jesus is not only a person. బైబిల్లో యేసు ప్రభువును కేవలం ఒక వ్యక్తిలా మాత్రమే చూపించట్లేదు. But the Bible is presenting Lord Jesus Christ as the universe. మరి యేసు ప్రభువే ఈ విశ్వం లాగా చూపిస్తా ఉన్నాడు. Somewhere Paul is writing about Lord Jesus Christ, walk ye in him. మరి ఒక చోట పౌలు ఈ విధంగా రాస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటిది అని చెప్తా ఉన్నాడు. So walk ye in him. ఆయన లోపల క్రీస్తులో ఏముంది అని చెప్తా ఉన్నాడు. No, walk. ఆయన లోపల నడవండి. Walk in him. Where you will walk? Kindly let me tell me please where you can walk. మరి చెప్పండి, మీరు ఎక్కడ నడుస్తారు? You will walk in the road. మరి రోడ్ పైన నడుస్తారు. You will walk in a house. మరి ఇంట్లో నడుస్తారు. You will walk in a railway station. రైల్వే స్టేషన్ లో నడుస్తారు. Or you will walk in a Deloitte company, like big companies. పెద్ద పెద్ద డెలైట్ కంపెనీలో నడుస్తారు. Paul is seeing Lord Jesus Christ not like a person. మరి పౌలు యేసు ప్రభువును ఒక వ్యక్తిలా చూడట్లేదు. Paul is looking Lord Jesus Christ as a road. మరి పౌలు యేసు ప్రభువును ఒక రోడ్ లా చూస్తా ఉన్నాడు. Paul is looking Lord Jesus Christ like a house. మరి పౌలు యేసు ప్రభువును ఒక ఇల్లులా చూస్తా ఉన్నాడు. Big company. ఒక పెద్ద కంపెనీలా చూస్తా ఉన్నాడు. Or big forest. ఒక పెద్ద అడవిలా చూస్తా ఉన్నాడు. Because when you are walking in the forest, you will say I am walking in the forest. మరి మీరు అడవిలో నడుస్తుంటే అప్పుడు చెప్తారు కదా, నేను అడవి గుండా ప్రయాణిస్తున్నాను లేక నడుస్తున్నాను. So that's what Paul is presenting Lord Jesus Christ. యేసు ప్రభుని పౌలు ఆ విధంగా చూపిస్తా ఉన్నాడు. Like something huge. అంటే ఎంతో యేసు ప్రభు చాలా పెద్దవాడని చెప్తా ఉన్నాడు. Then Holy Spirit will lead to understand what the Lord Jesus Christ is. పరిశుద్ధాత్మ మనకి యేసు ప్రభు ఎవరో అర్థం కావడానికి సాయం చేస్తుంది. There is lot mystery is
there in the Lord Jesus Christ. యేసు ప్రభులో ఎన్నో గొప్ప మర్మాలు ఉన్నాయి. Those all secrets will be known to you అవన్నీ కూడా నీకు తెలియజేయబడతాయి by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత అవన్నీ కూడా నీకు తెలియజేయబడతాయి. Now this is the second point. We will now come to the third point. ఇప్పుడు మనం మూడో విషయాన్ని చూద్దాం. How Paul prayed. పౌలు ఏ విధంగా ప్రార్థించాడు? God said, "Ask anything in my name, I will give you." మరి దేవుడు చెప్పాడు కదా, నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తానని. Then we will understand what Paul asked. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పౌలు ఏం అడిగాడు. So what Paul asked, let me know. పౌలు ఏం అడిగాడు చెప్పండి. What Paul's prayer centered. మరి పౌలు యొక్క ప్రార్థనలన్నిటిలో కేంద్రంగా ఏముండింది? Very good, almost good answer and perfect answer. యేసు ప్రభు గురించి ప్రార్థించాడు, కరెక్టే అది. ఇంకా but how he could able to understand that I have to pray for Lord Jesus Christ? ఆయనకి ఎలా అర్థమైంది నేను యేసు ప్రభు గురించి ప్రార్థించాలని ఎలా అర్థమైంది? Very good answer, because Holy Spirit guided him. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆయన ఆ విధంగా ప్రార్థన చేయడానికి నడిపించింది. Because Paul never asked about Lord Jesus Christ and he never knew about Lord Jesus Christ. Paul never knew about Lord Jesus Christ. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా పౌలుకి యేసు ప్రభు గురించి తెలియదు. He never asked about Lord Jesus Christ. యేసు ప్రభువు నువ్వు కావాలని కూడా అతను అడగలేదు. He was very famous in reading the law of Moses. మరి మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని చదవడంలో అతను ఎంతో పండితుడు. He knows that's it. అంతే, అతనికి అది మాత్రమే తెలుసు. But after encountering with the Lord Jesus Christ, మరి ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో యేసు ప్రభు చేత దర్శించబడ్డాడో, Ananias came and laid his hands on Paul and prayed for Holy Spirit to come on him. అననీయ వచ్చి ఆ పౌలు మీద చేతులుంచి పరిశుద్ధాత్మను పొందుకోమని ప్రార్థించినప్పుడు he received the Holy Spirit. అప్పుడు అతనికి పరిశుద్ధాత్మ వచ్చింది. That time Paul actually saw Lord Jesus Christ in a physical way, physical form. ఆ సమయంలో పౌలు యేసు ప్రభుని చూశాడు. In physical form. ఒక వ్యక్తి రూపంలో ఆ విధంగా చూశాడు, భౌతిక రూపంలో. Not a richest form here as it is written. మనం ఇక్కడ రాసినట్టు అంత మహిమగల స్వరూపంలో కాదు. Only physical form. ఓన్లీ భౌతికమైనటువంటి ఆ విధంగా చూశాడు. After that, so many days, after so much ministry happening, ఆ తర్వాత అతను మరి ఎంతగానో పరిచర్య చేస్తూ వచ్చాడు. Now what he is learning and what he is searching for, let us see that. ఇంకా అంత పరిచర్య చేసిన తర్వాత కూడా అనే యొక్క తృష్ణ అనే ఆసక్తి దేని గురించి ఉంది? His desire. అతని యొక్క ఆశ ఏముంది? Philippians chapter 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9th verse. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవానై ఆయన యందు అగుపడు నిమిత్తం ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని. Now what he wants to learn, what he wants to see. ఇప్పుడు చెప్పండి, అతను ఏం నేర్చుకోవాలని ఏం సంపాదించుకోవాలని వెళ్తా ఉన్నాడు. Somewhere he is also praying that the believers who are there in his time, he wants them to perfect in Christ likeness. మరి పౌలు ఒక దగ్గర ఈ విధంగా ప్రార్థిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న విశ్వాసులు ఆ సమయంలో యేసు ప్రభులో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ సంపూర్ణత పొందుకోవాలని దాని గురించి ప్రార్థిస్తా వచ్చాడు. So what prayer, Paul's prayer must be? చెప్పండి, ఇప్పుడు పౌలు యొక్క ప్రార్థనలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? That is his desire. అది అతనికి ఉన్నటువంటి గొప్ప ఆసక్తి. Knowing the Lord Jesus Christ. మరి యేసు ప్రభువుని తెలుసుకోవడం, experiencing him. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. When he is telling these verses, ఎప్పుడైతే మరి పౌలు ఈ విషయాలు చెప్తా ఉన్నాడు, at the end of his ministry, ఆయన పరిచర్య అంతంలో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. not at the beginning when he encountered the Lord Jesus Christ. ప్రారంభంలో దేవుని చేత దర్శించబడినప్పుడు చెప్పిన మాటలు కావు, but at the end of his ministry. కానీ చివరిలో మరి అంతంలో పౌలు అంతంలో చెప్పినటువంటి when మాటలు. he was kept in the jail, అతను జైల్లో వేయబడిన తరువాత then he is asking, అక్కడ మరి పౌలు అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. So what is the final thing we have to ask? చెప్పండి, ఇప్పుడు చివరిగా మనం అడగాల్సినటువంటి విషయం ఏంటి? Asking the Lord Jesus and his experience and his riches. మరి యేసు ప్రభులో ఉన్న ఐశ్వర్యము ఆయన అనుభవపూర్వకంగా ఎరగడము మనం అడగాలి. That is his will. అది దేవుని చిత్తం. Finally and closing, because already it is time
running away. సమయం అయిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఒక మాట చెప్పాలను చివరిగా. How that thought has come to Paul. మరి ఆ యొక్క ఆలోచన పౌలుకి ఎలా వచ్చింది? Not asking health, not asking wealth, not asking anything of this world. మరి లోకంలో ఉన్నటువంటి ఆరోగ్యం గాని ఐశ్వర్యం గాని ఏది కూడా పౌలు అడగట్లేదు. Like us. మనలాగా. Are we asking Lord Jesus Christ? చెప్పండి, మీరు ఎవరైనా యేసు ప్రభువే కావాలని అడుగుతున్నారా? Then like us means you are feeling like, oh yes, we are asking same. మనం అడుగుతున్నాం అంటే అనుకున్నా, అవును మనం అడగట్లేదు కదా అనుకుంటా. See how that idea has come to Paul. చెప్పండి, మరి ఆ యొక్క ఆలోచన పౌలుకి ఎలా వచ్చింది? From the beginning Paul started praying. మరి అతను దేవుని చేత దర్శించబడినప్పటి నుండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. He asked many things. ఎన్నో విషయాలు దేవుని అడుగుతా వచ్చాడు. Years together. మరి సంవత్సరాల తరబడి అడుగుతూనే ఉన్నాడు. So many things he asked. మరి చాలా విషయాలు దేవుని అడిగాడు. You will know by reading whatever he is asking. మరి పౌలు ఏమేమి అడిగాడో మనం అతను రాసిన పత్రికల ద్వారా తెలుసుకోవచ్చు. He asked God's strength. మరి దేవుని శక్తిని అడిగాడు. He asked God's knowledge. మరి దేవుని యొక్క జ్ఞానం అడిగాడు. He asked God's protection. దేవుని యొక్క భద్రతను అడిగాడు. He prayed for believers, for their safety. మరి విశ్వాసుల యొక్క భద్రత గురించి ప్రార్థించాడు. So many things he asked. చాలా విషయాలు పౌలు అడిగాడు. But finally what happened? చివరిగా మరి ఏం జరిగింది? Instead of asking all these things, he left asking all these things. Now he started asking about Lord Jesus Christ. ఇవన్నీ అడగడానికంటే బదులుగా చివరికి అతను యేసు ప్రభువుని మాత్రమే అడుగుతున్నాడు. What happened? Why he is asking like that? ఏం జరిగింది? ఎందుకు ఆ విధంగా యేసు ప్రభువే కావాలని అడుగుతున్నాడు? Knowing everything is in the Lord. ఎందుకంటే యేసు ప్రభువులోనే అన్నీ ఉన్నాయి. There is wisdom which is in the Lord. జ్ఞానం కూడా యేసు ప్రభువులోనే ఉంది. There is protection which is in the Lord. భద్రత కూడా యేసు ప్రభువులోనే ఉంది. The riches that are in the Lord. ఐశ్వర్యం కూడా యేసు ప్రభువులోనే ఉంది. And whatever the comfort, the love, the peace, the health, everything is in the Lord. మరి ప్రేమ, ఆదరణ, సమాధానం ప్రతిది కూడా యేసు ప్రభువులోనే ఉంది. He came to one understanding that asking all these outward from the Lord Jesus Christ is nothing, and there is no use at all. మరి యేసు ప్రభు వెలుపల వీటన్నిటిని అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పౌలుకు అర్థమైంది. Better asking the Lord himself. మరి కేవలం యేసు ప్రభువును మాత్రమే అడగాలని తనకు అర్థమైంది. So that is what we have to come to an understanding today. మనం కూడా అదే విషయానికి రావాలి ఈ రోజు. Nobody is praying like that. మరి ఎవ్వరు కూడా ఆ విధంగా ప్రార్థించట్లేదు. But God's heart is to pray for Lord Jesus Christ revelation. దేవుని హృదయం ఏంటంటే దేవునిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలని అడుగుతా ఉన్నాడు. So mostly the John, who is very close to the Lord Jesus Christ. మరి యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను కూడా He was very close to Lord Jesus Christ. యేసు ప్రభువుకి ఎంతో సమీపంగా ఉన్నాడు. He used to sit with him. మరి భోజనం చేసిన ప్రతిసారి కూడా తను యేసు ప్రభు పక్కనే కూర్చునేవాడు. He might ask the Lord to know more about him. బహుశా అతను అడిగి ఉండొచ్చు, యేసు ప్రభువా నేను ఎక్కువగా తెలుసుకోవాలి. Because in 1 John 1 says we touched him and we saw him and our eyes saw him, like that. మరి మొదటి యోహాను మొదటి పత్రికలో ఉంటుంది, జీవవాక్యం గురించి మా చేతులు వేటిని తాకు చూచెను, మా కన్నులు వేటిని నిదానించి చూచెను అని ఉంటుంది. Maybe he asked the Lord to experience him, like touching him, talking with him, and seeing him, like as how Moses asked the Lord to visible to him. మరి మోషే అడిగాడు కదా, ప్రభు దేవా నేను ఒక్కసారి చూడాలని. అదే విధంగా యోహాను కూడా యేసు ప్రభువుని చాలా దగ్గరగా ఎంతో సమీపంగా చూడాలని ఆశపడున్నాడు. In the Revelation, book of Revelation chapter 1 we saw. మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. We will see that how Lord Jesus Christ came to him and appeared to him. మరి ఆ సమయంలో దేవుడు ఏ విధంగా యోహాను దగ్గరికి వచ్చాడో మనం చూస్తాం. Lord Jesus has come to John and appeared to him. మరి ఆ పద్మాసు దీపంలో దేవుడు యోహాను దగ్గరకు వచ్చి తాను కనపరుచుకున్నాడు. What a wonderful revelation is that. అది ఎంత గొప్ప ప్రత్యక్షత. And that revelation, how it helped him and how it comforted him in his troubles and sufferings. అతను వెళ్తున్నటువంటి శ్రమల్లో ఆ ప్రత్యక్షత అనేది అతనికి ఎంతగానో ఆదరణించింది. Every fear and every doubt has vanished. ప్రతి భయము, ప్రతి సందేహము అంతా కూడా తొలగించబడింది. He was strengthened a lot. అతను ఎంతో బలపరచబడ్డాడు.
he could able to withstand and able to survive in a lonely what is that place of that Patmas. ఆ పద్మాస్ దీవిలో మరి ఒంటరిగా తను ఎంతో ధైర్యంగా మరి ఉండగలిగినాడు అక్కడ. How he could able to survive, just imagine in the darkest of that night, in that no man's place. మరి చూడండి అంత పెద్ద పద్మాసు దీవిలో చీకటి దాంట్లో ఒక్కడే ఏ విధంగా ఉండగలిగినాడు? He could able to stay there with the Lord Jesus Christ. ఎందుకంటే యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి అని ఆ విధంగా ఉండగలిగినాడు. Then now we have to ask the revelation of the Lord. Then all worldly things. మరి ఈ రోజు కూడా మనం యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను అడగాలి. ఈ లోక సంబంధమైన వాటన్నిటికంటే ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలని Now అడగాలి. see the sequence. మరి ఇప్పుడు మనం దాని ఫలితాలు చూద్దాం. If you ask anything in His will, you will get. మరి దేవుని చిత్తంలో మీరు ఏది అడిగినా కూడా అది దొరుకుతుంది. What is in His will? మరి దేవుని చిత్తంలో ఏదైతే ఉందో What is that which is in His will? దేవుని చిత్తంలో ఏదైతే ఉందో ఏది ఉంది దేవుని చిత్తంలో ఏది ఉంది? దేవుని చిత్తంలో ఏముంది చెప్పండి? ఇందాక చూసాం కదా. The Holy Spirit is in His will. పరిశుద్ధాత్మ మరి దేవుని యొక్క చిత్తంలో ఉంది. First finding His will is important. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ప్రార్థనలో కనిపెట్టడం ముఖ్యమైనది. Second is receiving what is in the will of the Lord. రెండోది దేవుని చిత్తంలో ఉన్నదాన్ని పొందుకోవడం ముఖ్యమైనది. That is the Holy Spirit. అదేదో కాదు పరిశుద్ధాత్మని. Then what the Holy Spirit will do? పరిశుద్ధాత్మ మరి ఏం చేస్తుంది? It will make you to understand what the Lord Jesus Christ is. మరి యేసు ప్రభు ఎవరో మనకు అర్థం కావడానికి సాయం చేస్తుంది. Without Holy Spirit nobody will say Lord Jesus. Bible is saying like that. పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వరికి కూడా యేసు ప్రభు అర్థం కాదు. So then you will understand. Without the Holy Spirit you cannot understand, you cannot see, you cannot know anything about Lord Jesus Christ. పరిశుద్ధాత్మ సాయం లేకుండా మనము యేసు ప్రభు గురించి కొంచెం కూడా అర్థం చేసుకోలేం. That's why we have to ask about the Holy Spirit. మనము పరిశుద్ధాత్మని ఇవ్వమని ప్రార్థించాలి. The Holy Spirit will give you the revelation of Lord Jesus Christ. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకు యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షతను ఇస్తుంది. That revelation will help you to get everything what God has placed in the Lord Jesus Christ మరి for you. ఆ పరిశుద్ధాత్మ మనకి యేసు ప్రభులో మరి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తుంది మనకి. All the riches, all the comfort, all the benefits. మరి ఐశ్వర్యము, భద్రత ప్రతిది కూడా మనకి యేసు ప్రభులోనే దొరుకుతాయి. All the knowledge. ప్రతి మరి ఉన్నటువంటి జ్ఞానం కూడా. How Paul experienced, how the men of God experienced. మరి పౌలు దేవుని యొక్క ప్రజలు ఏ విధంగానైతే వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగారు. From my childhood when I born again. మరి నేను చిన్నతనంలో తిరిగి జన్మించిన తర్వాత somehow God helped me and He opened my eyes and some seed fell in my heart. దేవుడు మరి నా హృదయాన్ని తెరిచి నా జీవితంలో ఒక చిన్న విత్తనాన్ని నాటాడు. That is something pleasant is in the Lord Jesus Christ, which I never knew about that. మరి అదేంటంటే ఏదో కాదు యేసు ప్రభు గురించినటువంటి మాట. The pleasantness, the beauty of Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క గొప్పతనం, సౌందర్యం. The life in the Lord Jesus Christ. మరి యేసు ప్రభులో ఉన్నటువంటి జీవం. In the beginning, from 20 years and 25 years back. మరి 25 సంవత్సరాల క్రితము. Do you know what is my first email address? మీకు తెలుసా నాకు ఉన్నటువంటి మొట్టమొదటి ఈమెయిల్ అడ్రస్ ఏంటో? Its name is Pleasant Life. మరి ప్లెజెంట్ లైఫ్ అని ఉంటుంది. I created that in 1996. మరి అది నేను 1996లో ఆ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాను. I know because that life is in Lord Jesus Christ. నాకు తెలుసు ఎందుకంటే అంత మంచి జీవితం యేసు ప్రభులోనే ఉందని తెలుసు. I want to experience that. నేను దాన్ని మరి అనుభవపూర్వకంగా నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. I keep on praying for that only. నేను దాని కోసమే పదే తరచుగా ప్రార్థిస్తూ వచ్చాను. Sometimes I don't have food to eat. కొన్నిసార్లు నాకు తినడానికి భోజనం కూడా ఉండేది కాదు. Not even clothes to wear. మరి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేది కాదు. But I never asked about those things. మరి ఎప్పుడు కూడా నేను వాటి గురించి అడగలేదు. I asked the revelation of Lord Jesus Christ. మరి ప్రభువా నీ యొక్క ప్రత్యక్షత నాకు కావాలని అడిగాను. Now these days I am able to see that. ఇప్పుడు నేను ఆ విషయాన్ని చూడగలుగుతాను. I am understanding the verses which is written about the Lord Jesus Christ. మరి యేసు ప్రభు గురించి రాసిన మాటల్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. I am very happy about those revelations. మరి ఆ ప్రత్యక్షతను బట్టి ఈ రోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. That revelation will help me so much even further.
మరి ఆ ప్రత్యక్షత ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎంతో సహాయం చేస్తుంది. That revelation will help me to shake the foundation of the false teaching and the false churches. మరి ఆ ప్రత్యక్షత అబద్ధ బోధనలు పునాదులు కదిలించడానికి నాకు సాయం చేస్తుంది. I'm praying for that. నేను దానికోసమే The coming ప్రార్థిస్తున్నాను. days that will happen. మరి రాబోయే దినాల్లో అది I జరుగుతుంది. believe that. నేను నమ్ముతున్నాను. Now tell me what you will ask now. చెప్పండి ఇప్పుడు మీరేం అడుగుతారు? Are you understand this? మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయా? I hope you are understand. నేను అనుకుంటున్నాను మీ అందరికి అర్థమైంది If you అనుకుంటున్నాను. don't understand మీకు అర్థం కాకుంటే that there is lack of Holy Spirit help in your life. నీ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరత ఉందని మీరు అర్థం Lord చేసుకోండి. help me to understand Lord Jesus Christ. దేవా మరి యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి నాకు సాయం చేయడం. I am understanding only rules of Christianity, దేవా మరి నేను మరి క్రైస్తవం గురించిన ఆజ్ఞలు మాత్రమే నాకు తెలుసు, but not Christ himself. మరి యేసు ప్రభు నాకు తెలియట్లేదు. So please help me to experience Lord Jesus Christ. ప్రభువా మరి యేసు ప్రభువును నేను తెలుసుకోవడానికి నాకు సాయం చేయండి. So I'm very sorry I am almost taken all of your prayer times, దయచేసి క్షమించండి, మీ ప్రార్థన సమయం అంతా కూడా నేను తీసుకున్నాను. but I'm happy if you take this important point with you along with you and pray at home. That will be a wonderful thing. కానీ ఈ మాటలన్నీ కూడా మీరు ధ్యానిస్తూ మరి ప్రార్థిస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను. And let us pray only 2 people or 3 or 4 people మరి సమయం తక్కువ ఉంది కాబట్టి మనం 2 లేదా 3 మాత్రమే ప్రార్థిస్తాం. on the behalf of the whole church. అందరి తరపున కేవలం 2 లేదా 3 ప్రార్థించు. Let us kneel down and pray. మనం మోకరించి మరి ప్రార్థిస్తాం. I thank the Lord for this word. మరి ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం.